హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఇది మనకు 20th రోజు 20 ఫిబ్రవరి పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఎలిజిబుల్ లిస్ట్ ఒకటి, తర్వాత పోస్ట్ బేసిక్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఒకటి, పారామెడికల్ ఎలిజిబుల్ లిస్టు, పారామెడికల్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఒకటి వచ్చింది 20th ఫిబ్రవరి. సో ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తే ఇంకొకటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధం ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే చెప్తాను. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఒకవేళ మీరు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ మన ఛానల్లో అసలు ఎన్ని బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ ఎన్ని, దాంట్లో గవర్నమెంట్ ఎంత, ప్రైవేట్ ఎంత, డౌన్లోడబుల్ వెర్షన్లో ఒక లిస్ట్ అయితే తయారైంది. ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి, ఆ లిస్ట్ కూడా కంప్లీట్గా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టే వచ్చింది. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. టోటల్ 3 రకాల లిస్ట్స్ అయితే ఉంటాయి. సో ఏంటి, ఫస్ట్ ఎలిజిబుల్ లిస్టు, తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. మళ్ళీ దీంట్లో మనకు వచ్చినవి రెండు పోస్ట్ బేసిక్ కన్వీనర్ కోటా ప్రొవిజనల్ లిస్ట్. పోస్ట్ బేసిక్ అనేది 2 years కోర్సు, తర్వాత పారామెడికల్ కన్వీనర్ కోటా ప్రొవిజనల్ లిస్ట్. ఓకే, సో ఫస్ట్ పారామెడికల్లో మనకు ఏపీలో తెలంగాణతో కంపేర్ చేస్తే ఏపీలో చాలా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ ఓసీ క్యాండిడేట్ విత్ 45 గ్రేటర్ దాన్, అంటే ఎవరికైతే 45% ఓసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ప్లస్ బీసీ ఎస్సీ ఎస్టీ ఒకవేళ 40% ఎక్కువ ఉన్న వాళ్ళు, సైన్స్ గ్రూప్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. ఓకే, ఆ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఆల్రెడీ మనం ఒకసారి వీడియోలో అయితే చెప్పుకున్నాము. సో నెక్స్ట్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ బయాలజీ ఆర్ ఇన్ క్యాండిడేట్ విత్ ఇంటర్ వొకేషన్ బ్రిడ్జ్ కోర్స్ ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. మీరు ప్రెజెన్స్ ఆఫ్ నేమ్ ఇన్ ద మెరిట్ లిస్ట్, ఇక్కడ ఇది ముఖ్యమైన విషయము. ఇది ఓన్లీ మనకు ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్, దీని తర్వాత ఇంకా గ్రీవెన్సెస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ ఇంటూ ద కోర్స్ ఈజ్ యాజ్ పర్ ద రెగ్యులేషన్స్. ఇప్పుడు ఓన్లీ వీళ్ళు ఎలిజిబుల్ మాత్రమే. ఓకే, మళ్ళీ ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత ఇంకా ఫైనల్ వెరిఫికేషన్ జరిగి మళ్ళీ దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే టైం వస్తుంది. సో దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది, కానీ దాంట్లో ఎక్కువ వేరియేషన్ అయితే ఉండకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాము ఎంతమంది లిస్ట్లో ఉన్నారని. చూడండి, ఆల్మోస్ట్ 178 pages. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఎంత కాంపిటీషన్ ఉండబోతుందో. ఓకే, 13,489 స్టూడెంట్స్ మనకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోనే ఉన్నారు. ఇంకా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాకుండా ఇంకా కొంచెం 1 or 2% పెరగవచ్చు, 1 or 2% తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, దేంట్లో పారామెడికల్ నెక్ థ్రోట్ కాంపిటీషన్ అని దీన్నే అంటారు. 178 pages ఓన్లీ స్టూడెంట్స్ మనకు పారామెడికల్ కోర్సెస్ కూడా చాలా ఏ కోర్సెస్ ఉన్నాయనేది మనకు ఆల్రెడీ విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో లిస్ట్ అయితే ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ ఒకసారి ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మంచి కోర్సెస్ అయితే మనకు తెలంగాణలో ఇన్ని కోర్సెస్ లేవు, ఏపీలో మాత్రం చాలా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరఫున చాలా మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి. ఆ కోర్సెస్ లిస్టు మనకు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది దేని గురించి మనకు పారామెడికల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం పోస్ట్ బేసిక్. ఇందులో కాంపిటీషన్ తక్కువ, తర్వాత సీట్స్ కూడా చాలా తక్కువే. దాన్ని ఎలా తెలుస్తుంది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే తెలుసండి. 12 pages. ఓకే, సో ఇది ఓన్లీ 2 years. మళ్ళీ ఎవరైతే ఆల్రెడీ కోర్స్ చేసి ఉంటారో సో 827 మాత్రమే. ఓకే, సో దీంట్లో మీరు కట్ ఆఫ్ కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేస్తాను కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ గురించి. దానికి మీరు చేయాల్సింది ఏంటి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే చిన్న ఇన్ఫర్మేషన్స్, ఒకవేళ దీన్ని వీడియో చేయకపోయినా మనకు పీడిఎఫ్ ఫామ్లో షేర్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఈ లిస్ట్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా స్టూడెంట్స్ అందరం కలిపి డిస్కస్ చేసుకొని మనం ఫైనలైజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ గురించి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.